నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చరిత్రను భవిష్యత్తును అనుసంధానించే ఒక వర్తమానం. ఆ వర్తమానంలో 21వ శతాబ్దపు అద్భుతం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణ. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే హిస్టరీని, ఫ్యూచర్ని, పాస్ట్ని, ఫ్యూచర్ని కనెక్ట్ చేసే ఒక వర్తమానంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడం అంటే బహుశా అది చిలీకే చెల్లింది అనుకోవచ్చు. చిలీ దేశంలో రూబిన్ అబ్జర్వేటరీ 21st సెంచరీకి సంబంధించి అత్యంత విప్లవాత్మక ఖగోళ పరిశోధన ప్రాజెక్ట్. మనం ఖగోళ పరిశోధన అంటే మనం గర్వంగా చెప్పుకునే ప్రాజెక్టు ఇప్పుడు కాదు, వందల ఏళ్ల నాడు మనకి బీహార్లో ఉంది తారేగణ. ఆ తారేగణలోనే మన ఖగోళ శాస్త్రజ్ఞుడు సృష్టించిన ఒక అద్భుతం. ఎలాంటి పరికరాలు లేవు, ఎటువంటి సాంకేతిక వ్యవస్థలు లేవు, కానీ అక్కడ కూర్చొని ఆయన ఆ నక్షత్రాలు లెక్కగట్టి వాటి గమనాన్ని, వాటి ఇంపాక్ట్ని, గ్రహాలు, నక్షత్రాలు, వాటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందనేది అప్పట్లోనే ఆయన సమగ్ర అధ్యయనం చేశారు. గ్రేట్. తారేగణ అనేది బీహార్ పాట్నాకి దగ్గర ఒక 60-70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పటికీ అక్కడ అబ్జర్వేటరీ ఉంది, ఖగోళ శాస్త్రజ్ఞుడి అబ్జర్వేటరీ. మనం స్మరించుకోవాల్సిన మహనీయుడు. ఇవాళ చిలీ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ రూబిన్ అబ్జర్వేటరీ అనేది విశ్వాన్ని అత్యంత విస్తృతంగా, అత్యంత స్పష్టంగా, అత్యంత వేగంగా పరిశీలించి మనకు తెలియని రహస్యాలు, డార్క్ థియరీ గురించి అందరం మాట్లాడుకుంటుంటాం. హాలీవుడ్లో సినిమాలు వచ్చాయి, దాని మీద వెబ్ సిరీస్ వచ్చాయి, బోల్డన్ని కథనాలు వచ్చినాయి, బోల్డన్ని ఆసక్తికరమైన ఈ కథనాలన్నీ కూడా మనం పాశ్చాత్య మీడియాలో చూసాం, చదివాం, వింటూ ఉన్నాం. ఎప్పటికీ అంటే ఖగోళంలో ఎంత పరిశోధన చేసినా సరే ఎంతో కొంత ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అనే ఒక తృష్ణ బయలుదేరుతుంది. మరి దాని గురించి మనం చెప్పుకోవాలంటే, ఈ రూబిన్ అబ్జర్వేటరీ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు. వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ, దీని పేరు రూబిన్ పరిశోధనా కేంద్రం. చిలీలోని కెరో పాచో పర్వతం మీద నిర్మించారు దీన్ని, ఆధునిక ఖగోళ పరిశోధనా కేంద్రం. అండ్ ఇది 2025లో ఫస్ట్ లైట్ సాధించనుంది అని వాళ్ళు చెప్పారు. బట్ 2026లోకి వచ్చాం, ఇంకా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం డార్క్ థియరీకి సంబంధించిన తెలియని రహస్యాలని, తెలియని ఆవిష్కరణని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో, డిజిటల్ టెక్నాలజీ సహాయంతో, సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన బోల్డన్ని సాంకేతిక అంశాలతో కూడిన ఒక సమగ్రమైన అధ్యయనం ఈ ఏడాది వెలువడబోతోంది. దాని గురించి చెప్పుకోవాలంటే దీని ప్రధాన లక్ష్యం డార్క్ మ్యాటర్, విశ్వంలో ఉన్న డార్క్ మ్యాటర్, అలాగే డార్క్ ఎనర్జీ. మనకు కనపడదు కాబట్టి అది డార్క్ మ్యాటర్, మనకు తెలియదు కాబట్టి అది డార్క్ ఎనర్జీ. దాన్ని వైల్డ్ ఎనర్జీ అంటారా, డార్క్ ఎనర్జీ అంటారా, ఇవన్నీ ఎవరికి తోసింది వాళ్ళు అనే మాట. డార్క్ అనేది ఎప్పటికీ నెగటివ్ అయితే కాదు, మనకు కనపడదు కాబట్టి, చీకట్లో ఉండేవి మనకు కనపడవు కాబట్టి, విశ్వం అవతల ఉన్న ఈ ఖగోళంలో ఉన్న బోల్డన్ని అద్భుతాలు, రహస్యాలు మనకి తెలియవు కాబట్టి వాటిని డార్క్ మ్యాటర్ అంటున్నాం, డార్క్ ఎనర్జీ అంటున్నాం. దానికి సంబంధించి ప్రతిపాదించే సిద్ధాంతాన్ని డార్క్ థియరీ అంటున్నాం. ఈ ఖగోళంలో ఇది ఖచ్చితంగా ఒక నూతన ఆవిష్కరణకి దారి తీయబోతుంది. దీంట్లో ఏమేమి ఉపయోగిస్తున్నారంటే, ఈ ఏడాది కృత్రిమ మేధస్సు తోటి దీన్ని అనుసంధానిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రతిభావంతమైన ఆవిష్కరణల్లో కృత్రిమ మేధస్సు ఉంది, బయోటెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంకా కొత్త వైద్య విధానాల చుట్టూ కూడా పరిశోధనలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అది ఇంటిగ్రేట్ చేస్తుంది మొత్తం ఈ సబ్జెక్ట్స్ని, ఈవెన్ ఖగోళ శాస్త్రాన్ని కూడా, ఆస్ట్రానమీని కూడా అది ఇంటిగ్రేట్ చేస్తుంది. వ్యాపారం, ఆరోగ్యం, శక్తి, ఇంకా అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మక మార్పులు ఎలా వస్తున్నాయంటే, ఈ డార్క్ థియరీని మనం గనక బ్రేక్ చేయగలిగితే, ఆ థియరీని సమూలంగా లోపలికి వెళ్ళి పెనట్రేట్ చేయగలిగితే, దాంట్లో ఎనర్జీ ఎక్కడుంది, ఆ ఎనర్జీ ద్వారా మనం ఏదైనా సాధించగలమా, ఆ డార్క్ మ్యాటర్ ఉన్న చోటికి మనం ఏమన్నా శాటిలైట్స్, ఉపగ్రహాలు పంపించగలమా, లేకపోతే ఉపగ్రహాలకు మించిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల్ని దాని దగ్గరికి చేర్చి ఆ రెండింటినీ విశ్వంలో ఇంటిగ్రేట్ చేసి అక్కడి నుంచి ఎనర్జీ ఏమన్నా లాక్కు రాగలమా. ఈ మొత్తం ప్రపంచానికి పవర్ సమస్య లేకుండా, అంటే విద్యుత్ శక్తి సమస్య లేకుండా, న్యూక్లియర్ పవర్కి మించింది డార్క్ థియరీ నుంచి పెనట్రేట్ అయ్యే పవర్ అనే మాట శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి అది చేయగలమా. సో ఇదంతా కూడా
ఈరోజు ఈ డార్క్ థియరీ బేస్డ్గా నడుస్తున్న వెరాసీ అబ్జర్వేటరీ గురించి మనం చెప్పుకోవాలంటే ఇందాకే అన్నట్టు కెర్రో పచావో ఇక్వాయ్ చిలీలో ఉంది. ఈక్వాయ్ ప్రావిన్స్ అండ్ కొకింబో రీజియన్లో చిలీలో ఉంది. ఎత్తు ఎంత అంటే 2672 మీటర్లు, అంటే అడుగులు, మనం అడుగుల లెక్క మాట్లాడతాం కాబట్టి 8728 అడుగులు. ఖగోళ శాస్త్రవేత్త వెరా రూబిన్ గౌరవార్థం ఈ పేరు వెరాసీ రూబిన్స్ ఖగోళ కేంద్రం అని పెట్టారు. ఆవిడ డార్క్ మ్యాటర్ ఉనికిని నిర్ధారించింది. అంటే గొప్ప గొప్ప ఆవిష్కరణలు అండి ప్రపంచంలో. తెలివితేటలు, మేధస్సు ఒక ప్రాంతానికి, అలాగే ఒకే ఏరియాకి, లేకపోతే ఒకే దేశానికి, ఒకే జాతికి సంబంధించి ఉండవు. ఎందరో మహానుభావులు చేసిన ఆవిష్కరణలు ఈరోజు మనం చూస్తున్న అద్భుతాలకి ప్లాట్ఫామ్స్ అయినాయి. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ త్యాగాలు, జీవితాలు త్యాగం చేశారు కొన్ని అద్భుతమైన ఆవిష్కరణల కోసం. వాళ్ళు మహనీయులు, మహర్షులు ఒక రకంగా. సో ఆ మహర్షుల కోవలోకి ఈవిడ కూడా వస్తుంది, వెరా రూబిన్. ఆవిడ గౌరవార్థం డార్క్ మ్యాటర్ ఉనికిని ఆవిడ నిర్ధారించారు కాబట్టి ఈ సెంటర్ అక్కడ పెడుతున్నారు. దీనికి ఫండ్స్ ఎవరు ఇస్తున్నారంటే యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, ఎన్ఎస్ఎఫ్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సంయుక్తంగా ఇస్తున్నాయి. ఇవాళ ఎనర్జీ కొరత ఉంది. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఎనర్జీ సెక్టర్కి సంబంధించి రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం పట్టడంతో చైనా గుత్తాధిపత్యం ఆల్రెడీ ప్రపంచం మేల్కొనే లోపల చైనా ఒక 30 ఏళ్ళ ముందు మేల్కొని ఆఫ్రికా దేశాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో రేర్ ఎర్త్ మినరల్స్ వాటన్నిటినీ క్యాప్చర్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, మొత్తం కూడా బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసింది. చాలా రేర్ ఎర్త్ మినరల్స్ని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంది. ఏది తన దేశంలో ఉండగా, ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయకుండానే వేరే దేశాలని కబ్జా. ఈరోజు మనకి ఇదివరకు బర్మా అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు మయన్మార్, నార్త్ మయన్మార్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం చైనా చేసిన ఈ ప్రయత్నం కారణంగా అక్కడ ఒక పెద్ద హోల్ ఏర్పడింది. అది ఒక చెర్నోబిల్ కాబోతోంది, ఒక ప్రమాదకరమైన సంకేతం. ఇప్పుడు ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ మనకి భూగోళంలో ఉన్నాయి, అయితే ఖగోళంలో కూడా ఉన్నాయి రేర్ ఎర్త్ మినరల్స్. అది కనుక్కోవాలి. అదే డార్క్ మ్యాటర్, దాని నుంచి వచ్చేదే డార్క్ థియరీ. ఆ డార్క్ థియరీ ప్రతిపాదించే సిద్ధాంతాలని బేస్ చేసుకొని ఈ ఏడాది నూతన ఆవిష్కరణలు చేయాలని చెప్పేసి యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. సిమోనై సర్వే టెలిస్కోప్, దీని మిర్రర్ మొత్తం దాని ఏరియా కనుక చూస్తే 8.4 మీటర్స్, దాని సర్కంఫరెన్స్ కనుక చూస్తే. అలాగే సెకండరీ మిర్రర్ వచ్చి 3.42 మీటర్స్ ఉంటుంది, అండ్ టర్జియరీ మిర్రర్ వచ్చి 5.01 మీటర్స్ ఉంటుంది. కలెక్టింగ్ ఏరియా వచ్చి 35 m² అనమాట. ఫోకల్ లెంగ్త్ 10 మీటర్స్. చూడండి, అంటే ఎంత శక్తివంతమైన ఈ టెలిస్కోప్ 10 మీటర్స్ వరకు క్యాప్చర్ చేయగలదు. అండ్ LSST కెమెరా పెట్టారు, లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైం. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాని అక్కడ పెట్టారు అబ్జర్వేటరీలో. అండ్ 3.2 గిగాపిక్సెల్ రెజల్యూషన్ ఉన్నది కెమెరా. అండ్ ఇంకా ఏం చేస్తుందంటే కొన్ని నైట్స్ ఒకసారి మొత్తం ఆకాశాన్ని అంతా మ్యాపింగ్ చేస్తుంది. ప్రత్యేకించి సౌత్ స్కై మీద దృష్టి పెట్టింది. ఆకాశం అంటే అంతరిక్షంలో ఉండే అద్భుతాలండి. మనం ఏదో చిన్నప్పుడు చందమామ కథలు చదువుకున్నాం, బట్ ఆ అద్భుతాలు ఎలా ఉండబోతున్నాయి అనేది శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళి ఈ అద్భుతమైన టెలిస్కోప్ సాయంతో చిత్రీకరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు టైం పెట్టుకుంది. దీంతో ఈ మొత్తం మూవీ రూపంలో విశ్వాన్ని రికార్డ్ చేస్తుంది 10 ఏళ్ల పాటు. ఇమాజిన్, ఒకసారి ఇది చదువుతుంటేనే గూస్ బంప్స్. దీన్ని విజువలైజ్ చేసుకుంటే ఒక టెలిస్కోప్ దక్షిణ ఆకాశాన్ని మొత్తం, అంతరిక్షాన్ని మొత్తం గమనించి 10 ఏళ్ల పాటు మ్యాపింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఈ డార్క్ థియరీ, డార్క్ ఏరియా ఉందో, డార్క్ మ్యాటర్ ఉందో పెనట్రేట్ అవడానికి ఉన్న అన్ని అవకాశాలని పరిశీలించుకుంటూ తనని తాను అప్గ్రేడ్ చేసుకుంటూ ఆ వ్యవస్థ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏంటంటే ఆ టెలిస్కోప్ ఇట్ నీడ్స్ సమ్ డెర్త్ ఏరియాస్, అంటే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అది ఆ లోటుపాట్లను గుర్తించి తనకు తానుగా దానికి అకామిడేట్ కావటం, వాటిని అడ్రస్ చేసుకోవడానికి ఉన్న మెకానిజం కూడా దాంట్లో ఇన్బిల్ట్ అనమాట. అటువంటి గొప్ప టెలిస్కోప్ సిమోనీ సర్వే టెలిస్కోప్. సో లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైం, LSST కెమెరాతోటి ఇది చేస్తున్నారంటే ఇమాజిన్ 10 ఏళ్ల పాటు ఎలాంటి అద్భుతాలు ఇక్కడ జరగబోతున్నాయి.
డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ స్వభావాన్ని అర్థం చేసుకోవటం, మిల్కీ వే గెలాక్సీ నిర్మాణం, పరిణామం వీటిని కూడా అధ్యయనం చేసాం, స్టడీ చేయడం, అలాగే ఆస్ట్రాయిడ్స్ అండ్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ని గుర్తించడం, అండ్ సూపర్ నోవా అండ్ వేరియబుల్ స్టార్స్ని పరిశీలించడం. వేరియబుల్ స్టార్స్ ఇవాళ ఇది చాలా ప్రధానంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైంటిస్టులు మాట్లాడుకుంటున్నది, ఔత్సాహికులైన ఎంటర్‌ప్రెన్యూర్స్ మాట్లాడుకుంటుంది. ఏమో రేపు పొద్దున డార్క్ మ్యాటర్‌ని ఫైండ్ అవుట్ చేస్తే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ డార్క్ మ్యాటర్ నుంచి ఎనర్జీని గ్రాబ్ చేసి ఆ ఎనర్జీ తోటి ఎటువంటి అద్భుతాలు సృష్టించబోతుంది. ఇది ఎలాన్ మస్క్ జీవితకాలంలో సాధించాలనేది ఆయన తపనట. చూద్దాం ఒకవేళ అది కూడా జరిగితే. ఈ డేటా ప్రాముఖ్యత ఎలా ఉండబోతుంది అంటే, మొదటి ఏడాదిలోనే రూబిన్ అబ్జర్వేటరీ సేకరించిన డేటా ప్రపంచంలోని అన్ని ఆప్టికల్ అబ్జర్వేటరీస్ కలిపి సేకరించిన దానికంటే ఎక్కువట. ఇది 2025. ఇంకా దాని ప్రధాన లక్ష్యంలో 1/10 కూడా చేరకుండానే అది సేకరించిన డేటా ఏంటంటే ప్రపంచంలోని అన్ని ఆప్టికల్ అబ్జర్వేటరీస్ కలిపి సేకరించిన దానికంటే ఎక్కువ అంట. ఈ డేటా ఓపెన్ యాక్సెస్ రూపంలో శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంటుంది. ఏఐతో పాటు బిగ్ డేటా ఆధారంగా విశ్వ పరిశోధనలో కొత్త దారులకు ఇది అవకాశం కల్పిస్తుంది. టైమ్ లైన్ పెట్టుకున్నారు. ఫస్ట్ లైట్ June 2025. లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ LSST కెమెరా 2025 నుంచి 2035 10 ఏళ్ల పాటు ఈ కెమెరా పనిచేస్తుంది. ఇమాజిన్ అండి, ఆ పరిశోధనా కేంద్రంలో ఎవరి సహాయము అవసరం లేకుండా తనను తాను గైడ్ చేసుకుంటూ తనకేమన్నా ఆ కెమెరాకి ఏమన్నా సాంకేతికంగా ఇబ్బంది ఎదురైతే ఏఐ సాయంతో ఆ ఇబ్బందిని కరెక్ట్ చేసుకుంటూ దక్షిణ ఆకాశాన్ని, అంతరిక్షంలో ఉన్న దక్షిణ ప్రాంతాన్ని 10 ఏళ్ల పాటు మ్యాపింగ్ చేయడం. ఇది ఏంటంటే అసలు తలుచుకుంటుంటేనే, దీన్ని విజువలైజ్ చేసుకుంటుంటేనే పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇవాళ రేపు ఖగోళ శాస్త్రం మీద పరిశోధనలు భారీ ఎత్తున నిజంగా డార్క్ థియరీ ప్రకారం డార్క్ మ్యాటర్ ఉండి అబ్జర్వేటరీ వ్యవస్థాపకులు రూబిన్ శాస్త్రవేత్త మేడం రూబిన్ చెప్పినట్టు ఉంటే అక్కడి నుంచి ఎనర్జీని మనం గ్రాబ్ చేయగలిగితే ప్రపంచం మొత్తానికి కనీసం 1,00,000 సంవత్సరాల పాటు కావాల్సిన ఎనర్జీ అక్కడ దొరుకుతుంది. ఇదొక ప్రతిపాదన. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఎనర్జీకి ఇంకా కొదవలేదు, కొట్లాటలు ఉండవు. ఎనర్జీని చాలా న్యాచురల్గా ప్రకృతిని గౌరవిస్తూ ఖగోళం నుంచి ఎనర్జీని తీసుకొచ్చే ఒక అద్భుతమైన ప్రక్రియని మనం ఒక 10 ఏళ్ల లోపల చూడబోతున్నామని తలుచుకుంటుంటేనే చాలా అద్భుతమైన వ్యవస్థ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో లెట్ us హోప్ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణ తోటి రూబిన్ అబ్జర్వేటరీ ఎలాంటి అద్భుతాలు ఆవిష్కరిస్తుందో, ఏ క్షణానికి ఆ క్షణం అది రికార్డ్ చేసుకుంటూ వస్తున్న వ్యవస్థల్ని డీకోడ్ చేసుకుంటూ శాస్త్రవేత్తలు ఎలాంటి సమాచారం బయటికి పంపిస్తారంటే వేచి చూడాలి. అద్భుతాలు ఊరికే అందరికీ అందుబాటులోకి రావు. దాని వెనకాల బోల్డంత శ్రమ, కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు, వేల మంది సాంకేతిక నిపుణులు, వాళ్ళ మేధస్సులోంచి పుట్టిన ఈ ఖగోళ కేంద్రం అందించబోయే ఆవిష్కరణలు ఖచ్చితంగా ప్రపంచాన్ని సవ్య దిశలో నడిపించే మార్గాన్ని సూచిస్తాయని కోరుకుందాం, అభిలషిద్దాం, ఆకాంక్షిద్దాం. మనం ఇందాక రూబిన్ అబ్జర్వేటరీ గురించి ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాం. ప్రపంచం గర్వించదగ్గ అతి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త మేడం రూబిన్. బట్ వారికన్నా పూర్వం మన దేశంలో ప్రపంచం కాదు, ఎంటైర్ విశ్వం గర్వించదగ్గ ఒక అద్భుతమైన శాస్త్రవేత్త ఆర్యభట్ట ఉన్నారు. ఆర్యభట్ట జన్మించారు 476 CEలో జన్మించారు. 550 CE వరకు కూడా వారు జీవించారు. ఆర్యభట్టీయం అనే గ్రంథం ద్వారా గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేశారు. ఆయన పేరుతోనే 1975లో భారతదేశం తొలి ఉపగ్రహం ఆర్యభట్టాన్ని అంతరిక్షంలోకి పంపించింది. ఆయన పేరుతోటే తారేగణాలో, బీహార్లో తారేగణాలో అబ్జర్వేటరీ ఉంది. ఆయన అక్కడి నుంచే నక్షత్రాలని లెక్కగట్టారు కాబట్టి తారేగణ అనే పేరుతో ఆ కేంద్రం ఉంది. దాదాపు 2010, 2009, 2010 ప్రాంతంలో భారతదేశం అక్కడి నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించింది. ప్రపంచంలో చాలామంది అక్కడికి వచ్చారు ఆ రోజు. ఎటువంటి సాంకేతిక వ్యవస్థలు లేని రోజుల్లో ఆర్యభట్టుడు రూపొందించిన ఒక అద్భుతమైన ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రం. ఆయన ప్రస్తుత మహారాష్ట్రలోని అస్మకా ప్రాంతంలో 476 CEలో జన్మించారు. 550 CEలో ఆయన దివంగతులయ్యారు. విద్యాభ్యాసం అంతా కూడా నలందలో జరిగింది, నలంద విశ్వవిద్యాలయంలో. ప్రధాన రచనలు వచ్చేప్పటికి ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, గోళాధ్యాయం అని చెప్పేసి
ప్రధాన ఆవిష్కరణలు ఆయన ఏంటి ఆయన మేనిఫెస్ట్ చేశారు? సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవాళ పాశ్చాత్య దేశాలు భుజాలు తరుచుకుంటూ తామే మూలపురుషులు అని చెప్పుకుంటున్నారు గానీ, మూలపురుషుడు ఇక్కడున్నాడు ఖగోళ శాస్త్రంలో, మన దేశంలో. ఆయన భూమి తన అక్షంపై తిరుగుతుందని మొదటగా వివరించారు. తన చుట్టూ తాను తిరుగుతూ, తన అక్షం మీద తను తిరుగుతుందని. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సహజ కారణాలను శాస్త్రీయంగా వివరించారు. ఇది చాలా గొప్ప విషయం. అంటే ఒక లాజికల్ రివల్యూషన్ ఆయన చేసింది. అలాగే మనం మ్యాథమెటిక్స్‌లో అని అంటుంటాం. దాని విలువను 3.1416 వరకు ఖచ్చితంగా లెక్కించారు. ఎలా సాధ్యమైందండి ఆయనకి? అండ్ అలాగే భూమి పరిధి 99.8% ఖచ్చితత్వంతో భూమి పరిధిని లెక్కించారు. ఏమున్నాయి ఆయన దగ్గర? ఏం ఆపరేటర్స్ ఉంది ఆ రోజుల్లో? ఏం మేధస్సు! వి హావ్ టు సాల్యూట్ సచ్ కైండ్ ఆఫ్ రివర్డ్ పర్సనాలిటీస్. అన్‌పారలల్ మేనిఫెస్టేషన్స్ ఆయనవి. సైడీరియల్ ఇయర్ నక్షత్ర సంవత్సర కాలం లెంత్‌ని ఆయన లెక్కించారు. సాధ్యమవుతుందా ఎవరికన్నా? చేసి చూపించాడు. అలాగే సైనసోయిడల్ ఫంక్షన్స్‌ని, ద్విగత సమీకరణ పరిష్కారం లాంటి గణిత సూత్రాల్ని అభివృద్ధి చేశారు. గ్రేట్. ఆయన కృషి వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు లాంటి పండితులను ప్రభావితం చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఖగోళ శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ. భారతీయ గణిత ఖగోళ శాస్త్రానికి ఆయన మార్గదర్శి, దిక్సూచి. గుప్త రాజవంశ కాలంలో ఆయనకు విశ్వవిద్యాలయ అధిపతి హోదా లభించింది. అంటే ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ లాగా ఆ రోజుల్లో, గుప్తుల కాలంలో. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని మనం ఎప్పుడు ప్రయోగించామంటే ఏప్రిల్ 19, 1975. అంటే 51 సంవత్సరాల క్రితం అనమాట. ఎక్కడి నుంచి ప్రయోగించాం? సోవియట్ యూనియన్లోని కపుస్టిన్ యార్ అనే ఒక ప్రయోగ కేంద్రం నుంచి పంపించాం. దాని బరువు 360 కిలోలు. దాన్ని మోసుకెళ్ళిన రాకెట్ పేరు కాస్మోస్. కాస్మోస్ అంటే మళ్ళీ విశ్వం, ప్రపంచం అని. ఇది భారత తొలి ఉపగ్రహం. ఆర్యభట్ట పేరు తోటి దాన్ని ప్రయోగించారు. ఆర్యభట్టుడు కేవలం గణిత ఖగోళ శాస్త్రవేత్త మాత్రమే కాదు, భారతీయ శాస్త్రానికి పునాది వేసిన మహానుభావుడు. ఆయన ఆవిష్కరణలు ఈ రోజుకి శాస్త్రవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అంటే అంతరిక్షంలో కూడా ఆయన పేరు భారత తొలి ఉపగ్రహానికి పెట్టడం గనక చూస్తే ఆయనకు లభించిన గౌరవం అనేది చాలా అరుదైన గౌరవం. అది భారతదేశం తనను తాను సన్మానించుకున్నట్టే లెక్క. సో ఇది ఈరోజు ఒక రూబెన్ అబ్జర్వేటరీ ఆ స్థాయికి వెళ్ళి డార్క్ మ్యాటర్ని ఐడెంటిఫై చేయడం, డార్క్ థియరీ ప్రతిపాదించి డార్క్ మ్యాటర్ని ఐడెంటిఫై చేయటం, ఆ డార్క్ మ్యాటర్ నుంచి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయడం. దానికి తొలి పీఠిక రాసింది అసలు ఖగోళ శాస్త్రానికి మన ఆర్యభట్టుడు. సో ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయనకి జేజేలు పలుకున్నాం.